నిఘా ప్రేక్షకులందరికీ నమస్కారం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పలాస నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా పలాస నియోజకవర్గం విషయానికి వస్తే 2008 నియోజకవర్గాల పునర్విభజనలో పలాస ఏర్పడింది. అంతకుముందు ఇది సోంపేటలో ఒక అంతర్భాగంగా ఉండేది. సోంపేట రద్దుతో పలాస ఏర్పడింది. పలాస నియోజకవర్గం సోంపేటగా ఉన్నప్పుడు 1985, 89, 94, 99, 2004 వరుస ఎన్నికల్లో గౌతు శ్యామసుందర శివాజీ ఇక్కడ నుంచి విజయం సాధించారు. కొద్ది కాలం పాటు ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. నియోజకవర్గాల పునర్విభజనతో 2009లో జరిగిన ఎన్నికల్లో పలాస నుంచి శివాజీ పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సాధారణ కార్యకర్త జిత్తు జగన్నాయకులు అప్పట్లో శివాజీని ఓడించడం జిల్లా రాజకీయాల్లో సంచలనమైంది. అయితే 2014 ఎన్నికల నాటికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 2014లో పలాస నుంచి టీడీపీ తరఫున గౌతు శ్యామసుందర శివాజీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వజ్జ బాబురావు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో శివాజీ గెలుపొందారు. ఆయన మంత్రి పదవిని కూడా ఆశించారు టీడీపీ అధికారంలోకి రావడంతో. అయితే అది నెరవేరలేదు. అయితే 2014, 2019 మధ్య టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో పలాస నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదు. అంతేకాకుండా గౌతు శివాజీ అల్లుడు వెంకన్న చౌదరి అక్కడ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్లో మొదటిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైద్యుడు అప్పలరాజు బరిలోకి దిగి విజయం సాధించారు. ఇక్కడ ప్రధానంగా మత్స్యకార సామాజిక వర్గంతో పాటు కాళింగులు, యాదవుల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. 2019 ఎన్నికల్లో తొలిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన డాక్టర్ సీదిరి అప్పలరాజు గెలుపొందారు. మండలి రద్దు ఊహాగానాల నేపథ్యంలో మోపిదేవి వెంకటరమణను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజ్యసభకు పంపించారు. దీంతో అదే సామాజిక వర్గానికి చెందిన అప్పలరాజుకు క్యాబినెట్లో బెర్త్ దక్కింది. క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో కూడా అప్పలరాజు తన స్థానాన్ని నిలబెట్టుకోగలిగారు. వైద్యుడిగా ఉండడం, ఆ ప్రాంత సమస్యలపై అవగాహన ఉండడంతో అభివృద్ధికి ఆయన అడుగులు వేశారు. పలాస నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేశారు. ముఖ్యంగా కిడ్నీ సమస్య ఏళ్ల తరబడి ఆ ప్రాంతాన్ని వేధిస్తోంది. ఒక మాటలో చెప్పాలంటే ఆ ప్రాంత ప్రజలను పట్టి పీడిస్తోంది. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం అయితే చూపించింది. వంశధార జలాలను అక్కడికి తీసుకొచ్చి పలాస ప్రాంతంలో ప్రజలకు తాగునీరు అందించింది. అలాగే కిడ్నీ రీసెర్చ్ సెంటర్తో పాటు ఆసుపత్రి నిర్మాణం కూడా చేపట్టింది. డయాలసిస్ రోగులకు భారీ మొత్తంలో పింఛన్ ఇవ్వడం, దాంతోపాటు వారు డయాలసిస్ చేయించుకునేందుకు అదనంగా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇవన్నీ ఆ పార్టీకి లాభించే అంశాలు. అయితే అప్పలరాజుపై ఓ సామాజిక వర్గం కాస్త వ్యతిరేకంగా ఉంది. దువ్వాడ సోదరుల్లో ఒకరైన దువ్వాడ శ్రీకాంత్ మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నారు. ఆయన ఇటీవలే తెలుగుదేశం గూటికి చేరారు. ఇది కూడా అప్పలరాజుకి కాస్త మైనస్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దానిని అప్పలరాజు తెలివిగా బ్యాలెన్స్ చేసుకొని ముందుకెళ్తున్నారు. నామినేషన్ కూడా అట్టహాసంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే యార్లగడ్డ వెంకన్న చౌదరి అరాచకాలు పెరిగిపోతాయి అనే ప్రచారాన్ని ప్రజల్లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా తీసుకెళ్తుంది. ఇది టీడీపీకి కాస్త మైనస్ అనే చెప్పాలి. దీనిని తిప్పుకొట్టే స్థాయిలో టీడీపీ ఎటువంటి ప్రతివ్యూహాలు రచించడం లేదు. అయితే కూటమికి రాష్ట్ర వ్యాప్తంగా కాస్త అనుకూలమైన పవనాలు వీస్తుండడం తనకు లాభిస్తుందని శిరీష అంచనా వేస్తున్నారు. జనసేన కూడా ఇక్కడ ప్రభావం చూపే స్థాయిలోనే ఉంది. ఆ పార్టీ శ్రేణులు ఎంతవరకు శిరీష కోసం పనిచేస్తాయనేది పెద్ద ప్రశ్న. ఇవన్నీ ఆమె ఏ స్థాయిలో మేనేజ్ చేయగలరనేది శిరీష ముందున్న పెను సవాలు. ఎంపీ రామ్మోహన్ నాయుడు పలాస నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే 2-3 సార్లు ఆయన నియోజకవర్గంలో పర్యటించి శిరీషను ఈసారి గెలిపించాలని కోరుతూ వస్తున్నారు. అయితే అప్పలరాజు చేసిన అభివృద్ధి, అట్టడుగు వర్గాలకు సంక్షేమ ఫలాలు వైకాపా ప్రభుత్వం ద్వారా అందడం ఆయనకు కలిసి వస్తుంది. ముఖ్యంగా మందస మండలంలో అత్యధికంగా ఉన్న గిరిజన గ్రామాలు అప్పలరాజు మంత్రి అయిన తర్వాతే అభివృద్ధికి నోచుకున్నాయి. అక్కడ అభివృద్ధి దానవాళ్ళు కనిపిస్తున్నాయి. కొన్ని గిరిజన గ్రామాలను పంచాయతీలుగా ఆయన మార్చారు. ఇవన్నీ ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఆయనకు సానుకూలంగా మారే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి. పలాస మున్సిపాలిటీలో అభివృద్ధి ఆనవాళ్ళు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. ఇదంతా సీదిరి చరవేనని ఆయన అనుచరులు చెబుతున్నారు. ప్రస్తుతానికి టైట్ ఫైట్లో పలాస నియోజకవర్గం కనిపిస్తున్నప్పటికీ సీదిరి అప్పలరాజుకే కాస్త ఎజ్జుందని రాజకీయ విశ్లేషకులతో పాటు పలు సర్వేల ఫలితాలు కూడా చెబుతున్నాయి. ఎన్నికలకు ఇంకా 15 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ఇరు పార్టీలు తమ వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెట్టాయి. సీదిరి చేరికలను విపరీతంగా ప్రోత్సహిస్తున్నారు. ఇవి ఆయనకు ఒక పాజిటివ్ వేవ్ని క్రియేట్ చేస్తున్నాయి. అయితే శిరీష ఏ స్థాయిలో క్యాడర్ను సమన్వయం చేసుకొని ముందుకెళ్తారన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఆమె కష్టపడితే అప్పలరాజుకు గట్టి పోటీ ఇవ్వచ్చు, లేదంటే పలాస నియోజకవర్గం వైకాపాకు అనుకూలంగా ఉందని చెప్పక
మరో నియోజకవర్గ విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.